Yeah. So now coming to second question, consider the following distribution of daily wages of 50 workers of a factory. అండ్ డైలీ వేజెస్ వచ్చి మనకి 500 to 520 రూపీస్ వరకు అయితే 12 మెంబర్స్ ఉన్నారు. 520 to 540 రూపీస్ వేజ్ తీసుకున్న వాళ్ళు అయితే 14 మెంబర్స్ ఉన్నారు. 540 to 560 మెంబర్స్ తీసుకున్న వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. అండ్ 560 to 580 తీసుకునే వాళ్ళు మనకి 6 మెంబర్స్ ఉన్నారు. అండ్ 580 to 600 తీసుకున్న వాళ్ళు మనకి 10 మెంబర్స్ ఉన్నారు. అయితే ఓవరాల్గా మనం ఇక్కడ గమనించాల్సిన డైలీ వేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ కాదు. సో దీన్ని మనం క్లాస్ ఇంటర్వల్గా గుర్తించాలి. అండ్ సెకండ్ దాన్ని మనం ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ గుర్తుపెట్టుకోవాలి. సో టేబులర్ వాల్యూస్ అన్ని కూడా మనకి క్లాస్ ఇంటర్వల్ అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీ. ఓకే, అయితే నౌ ఫస్ట్ నేను దీన్ని డైరెక్ట్ మీన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తాను. సో క్లాస్ ఇంటర్వల్ మనకి ఏముంది, మనకి 500 to 520, 520 to 540, 540 to 560, 560 to 580 and 580 to 600. Okay, frequencies 12, 14, 8, 6, 10. xi అంటే క్లాస్ మార్క్. xi అంటే క్లాస్ మార్క్. ఎలా కనుక్కుంటాం మనము? మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. 500కి 520కి మిడిల్ మోస్ట్ వాల్యూ ఏమవుతుంది? నాకు 510. వెరీ ఈజీ కదా. తర్వాత నెక్స్ట్ వాల్యూకి అన్నిటికీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 20 గ్యాప్ కదా, ఆ 20 గ్యాప్ యాడ్ చేసుకొచ్చేయండి. 510 అంటే ఏమవుతుంది? నాకు 530. చెక్ చేసుకోండి. 520 540 మధ్యలో వాల్యూ 530 కదా. నెక్స్ట్ 550, నెక్స్ట్ 570, నెక్స్ట్ 590. నా FIXI అంటే 12 into 510. సో 12 into 510 మనకి ఎంత వస్తుంది? సో నాట్ ఈజీ టు ఫైండ్ కదా. సో కాబట్టి మనం స్టెప్ డీవియేషన్ వాడతామన్నమాట. ఇక్కడ ఎందుకు స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తామంటే ఇక్కడ హ్యూజ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దెర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ ప్రాబిలిటీ దట్ యూ మైట్ బీ గెటింగ్ ఆర్ యూ మైట్ బీ ఎంటరింగ్ అ రాంగ్ వాల్యూ వైల్ డూయింగ్ మల్టిప్లికేషన్. సో 12 into 510. సో 12 5 60, 12 1s are 12 అంటే 612 అంటే 6120. 510 51 అనుకుందాం. 12 into 50 వచ్చి 600 ప్లస్ 12 1s are 12 అంటే 6120. నెక్స్ట్ 14 into 530. ఓకే, సో 14 into 530 వాల్యూ వచ్చి అగైన్ 14 5 770, 14 50 700, 14 3 is 42 అంటే 7420. నెక్స్ట్ 8 into 55 440, 4400. 6 into 57 6 5 30 అంటే 300, 6 7 42, 342, 3420. 10 into 590 is easy, 5900. నా అగైన్ ఇక్కడితో ఎండ్ అయిపోలేదు. ఇవన్నీ మనం యాడ్ చేయాలి. సిగ్మా FIXI అంటే అంతే కదా. ఇవన్నీ యాడ్ చేయడం మనకి ఈజీ టాస్క్ కాదు మనకి. సో 0, 2 to 4, 4 to 6. నెక్స్ట్ 1 4 5 9 13 22. 2 ఇక్కడ వేసుకుందాం మనం. 8 15 19 22 25. So 25,260 is the whole sum of all these things. 8 15 19 20 15 19 22 27 అనుకుంటా. 2 plus 6 8 15 19 22 27. Okay, so let me erase it right. $27,260. Whereas sigma FI 12 14 26 34 40 50. Okay, now we have to find the value by substituting in the formula. Sigma FI of XI ఎంత వచ్చి మనకి 27,260 by sigma FI 50. So 0 0 gets cancelled and 2726 by 5. 2726 by 5 మనం అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కుందాం. 5 5s are ఎంత మనకి 25, 2 will be remainder. 27 2 మిగులుతుంది కదా, 22 అంటే 5 4s are 20, again 2 remainder 26 అంటే 5 5s are 25, 1 remainder. పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. సో 5 2s are 10. సో 545.2 is the mean value which we got by using direct mean method. Now ఈ what you call ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తాం మనం. అంటే చాలా పెద్ద క్యాలిక్యులేషన్, హెవీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి.
అఫ్ కోర్స్ ఇట్ ఇస్ షార్ట్ మెథడ్, ఐ మీన్ టేబుల్ షార్ట్గా ఉన్న క్యాలిక్యులేషన్స్ పెద్దగా ఉంటాయి. బట్ ఇప్పుడు చూడండి స్టెప్ డివియేషన్ చూడండి, సేమ్ డేటా 500 to 520, 520 to 540, 540 to 560, 1 2 3 4 5, 560 to 580, 580 to 600. Did I miss anything? 1 2 3 4 5 1 2, yeah. Now F5 values 12, 14, 8, 6, 10. Xi already వచ్చేసింది మనకి. Xi means middle value, class mark already వచ్చేసింది మనకి సేమ్. సో దట్ డజంట్ vary upon the method. ఏ మెథడ్ యూస్ చేసినా Xi వాల్యూ సేమే. 510, 530, 550, 570, 590, 570, 590. Okay. Now DI అంటే ఏంటి? Xi మైనస్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఎప్పుడన్నా కానీ 19 ప్లస్ 18 ప్లస్ 90 ప్లస్ 20 ప్లస్ 21 ప్లస్ 22 యాడ్ చేయమని అనుకోండి. కొంతమంది ఏం చేస్తారు, 18 ప్లస్ 19 37, 37 ప్లస్ 20 57, 57 ప్లస్ 21 68, 78, 78 ప్లస్ 20 100 అంటారు. సో నేనేం చేస్తానంటే ఇవన్నీ 20 దగ్గర ఉన్నాయి కదా, 20 20 20 20 దగ్గర ఉన్నాయి కదా, 25 సార్ ఎంత 100. ఇది ఎంత తక్కువైంది నాకు, 2 తక్కువ, ఇది 1 తక్కువ, ఇది 1 ఎక్కువ, ఇది 2 ఎక్కువ, అంటే 3 తక్కువ 3 ఎక్కువ, బ్యాలెన్స్ అయిపోయింది కదా. అంటే నాకు వాల్యూ ఎంత, నాకు సమ్ 100. సో నేనేం చేస్తున్నా అంటే ఇన్ని యాడ్ చేసే కంటే కూడా అన్ని 20 దగ్గర ఉన్నాయి కాబట్టి 20 20 20 20 20 100, ఇది 1 తక్కువ అంటే 99, ఇది 2 తక్కువ, ఇంకా 2 సపరేట్ చేయండి 97, మళ్ళీ ఇది 1 ఎక్కువ మనకి, అగైన్ 98, మళ్ళీ 2 ఎక్కువ 100. అంటే 20 బేస్ చేసుకొని నేను మీన్ కనుక్కుంటున్నాను అనమాట. అదే మెథడ్ యూస్ చేస్తుంది, కామన్ సెన్స్ మెథడ్. మనకి ఇక్కడ బేస్ నెంబర్ చెక్ చేసుకుంటాం. యూజువల్గా మనం ఏ అనేది మనము హైయెస్ట్ వాల్యూ అనేది తీసుకోవచ్చు, ఐ మీన్ స్టార్టింగ్ వాల్యూ అనేది తీసుకోవచ్చు, లేదా ఈ మిడిల్ మోస్ట్ వాల్యూ అనేది తీసుకోవచ్చు, యాజ్ యువర్ ఇంట్రెస్ట్. నెగిటివ్ వాల్యూస్తో కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే స్టార్టింగ్ వాల్యూ తీసుకోండి, లేదా మిడిల్ వాల్యూ తీసుకుంటే ఈజీగా ఉంటుంది, మీ ఇష్టం. ఓకే, నేను జనరల్గా మిడిల్ మోస్ట్ వాల్యూ తీసుకుంటాను, ఏ. ఓకే, నౌ Xi మైనస్ ఏ అంటే 510 మైనస్ 550, 510 మైనస్ 550 ఎంత అవుతుంది నాకు, మైనస్ 40. 530 మైనస్ 50 మైనస్ 20, 550 మైనస్ 550 0, 570 మైనస్ 550 20, 590 మైనస్ 550 40. ఇప్పుడు చూడండి మైనస్ 40 మైనస్ 20 0 20 40, ఇలా మనకి మైనస్ వాల్యూస్ ఏ వస్తే ప్లస్ వాల్యూస్ కూడా అదే రావాలి. అలా వస్తేనే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ చెక్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో. వేరే ఈ మెథడ్లో చెకింగ్ ఎలా చేయలేము మనం, లాస్ట్లో తప్పే అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది డీవియేషన్ అంటే మనకి అనుకున్న మీన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాయి Xi వాల్యూస్. డిఐ మీనింగ్ వచ్చింది డీవియేషన్. మనకు వాల్యూ అనుకున్నాం ఏ, దాన్ని అజ్యూమ్ చేసుకున్నాం మీన్ అనేసి. సో Xi మైనస్ ఏ అంటే ప్రతి వాల్యూని దానిలో సబ్ట్రాక్ట్ చేయాలి. 510 మైనస్ 550, 530 మైనస్ 550, 550 మైనస్ 550, 570 మైనస్ 550, 590 మైనస్ 550. మనం ఇంకా సింప్లిఫై చేయాలంటే మనము స్టెప్ డీవియేషన్ అనుకుంటాం. స్టెప్ డీవియేషన్ అంటే డివైడింగ్ దిస్ డీవియేషన్ బై హైట్, ఇంటర్వల్ గ్యాప్. ఎంత ఉంది మనకి ఇంటర్వల్ గ్యాప్ 20 కదా. సో హెచ్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 20 గ్యాప్. సో మైనస్ 40 బై 20 అంటే మైనస్ 2. ఈ వాల్యూ ఉంది కదా బై హెచ్, Xi మైనస్ ఏ అంటే ఇదే కదా వాల్యూ, బై హెచ్ అంటే అంత 20 గ్యాప్ నాకు. సో నెక్స్ట్ మైనస్ 20 బై 2 అంటే మైనస్ 20 బై 20 అంటే మైనస్ 1, 0 బై 20 0, 20 బై 20 1, 40 బై 20 2. సో మైనస్ 2 మైనస్ 1 0 1 2 సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి Fi ui, that means we have to multiply these two values. 12 into minus 2, 14 into minus 2, dead easy కదా చూడండి. 12 into minus 2 minus 24, 14 into minus 1 minus 14, 8 into 0 0, 6 into 1 6, 10 into 2 20.
సో నౌ సిగ్మా ఫార్ములా చూడండి మనకి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐఓ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ కదా. సో సిగ్మా అంటే ఏంటి, సమ్మేషన్. దేనికి, ఎఫ్ఐయుఐకి. ఎఫ్ఐని యాడ్ చేయండి, -24 -14 -38, ఇది +26, ఇదేమో -38, ఇదేమో +26 అంటే -12. సిగ్మా ఎఫ్ఐ చూడండి, 12 + 14 20, ఆల్రెడీ కనుక్కున్నాం కదా, ఎంత వచ్చి మనకి 50. ఓకే, అండ్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా. సో x బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు, 550. సో 550 ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ అంటే -12 బై సిగ్మా ఎఫ్ఐ అంటే 50 ఇంటూ హైట్ ఎంత మనకి 20. సో 0 0 క్యాన్సిల్. సో 550 minus 12 2s are 24 by 5, అండ్ అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది నాకు, 550 minus 24 by 5 అంటే ఎంత వస్తుంది నాకు, 4.8. ఓకే, సో 550 minus 4.8 అంటే 550 minus 4 అంటే 546. 0.8 అంటే 545.2. so which is exactly what we got in the direct mean method. Okay, so right, thank you.